అందరికీ నమస్కారం అండి. ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో పాలసీ తీసుకుంటే మనకు వాస్తవంగా నిజంగా బెనిఫిటెడేనా, లేకపోతే ఎల్ఐసి ఏజెంట్లకు బెనిఫిట్ ఉందని మనకు తీసుకొచ్చి బలవంతంగా తగిలించిపోతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఈరోజు మీ ఇంటికి ఒక ఏజెంట్ వచ్చి పాలసీ అడుగుతున్నాడంటే మీరేం చేస్తారంటే అతనితో ఎలా తప్పించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు చాలామంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే యమధర్మరాజు కంటే ముందే మీరు ఏజెంట్కి దొరికారనుకోండి, మీ ఫ్యామిలీ సేఫ్లో ఉన్నట్టు. మీ ఏజెంట్ కంటే బిఫోరే యమధర్మరాజు క్యాచ్ చేశారనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడ్డట్టు. బాగా ఆలోచన చేయండి నేను చెప్పేది. ఎందుకు చెప్తున్నానంటే ఎల్ఐసి ప్రొఫెషన్ అనేది దేవుడిచ్చిన గిఫ్ట్ వాళ్ళకి. అంటే వాళ్ళకు వాళ్ళు బతకడం కోసం కొంత గొప్ప అమౌంట్ రావచ్చేమో, కానీ మీ కుటుంబానికి మాత్రం చాలా భద్రత ఉంటుంది. బాగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలామంది ఏజెంట్ మిత్రులని, అంటే కొంతమంది కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అవాయిడ్ చేసేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మాకు ఇంట్రెస్ట్ లేదండి, మాకు తెలిసిన ఏజెంటే ఉన్నాడు, మేము అతనితోనే చేస్తామని అంటుంటారు. కానీ ఆ తెలిసిన ఏజెంటు 20 సంవత్సరాల నుంచి పరిచయం ఉంటాడు, కానీ ఇతను ఒక పాలసీ కూడా తీసుకొని ఉంటాడు. రేపు ఆయన ఎన్నోసార్లు అడిగింటాడు వాళ్ళ ఏజెంట్ కూడా. ఈయనకి సడన్గా ఏమైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏదైనా సడన్గా రిస్క్ జరిగినప్పుడు నాకేం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి మీరు? మనిషి ఇప్పుడు నేను పాలసీ కట్టలేదు, ఎవరికి నష్టం ఉంటుంది? నాకు నష్టం ఉంటుందా, నా కుటుంబానికి నష్టం ఉంటుందా? 100% నా భార్య పిల్లలు వాళ్ళకు లైఫ్ టైం ఒక క్షోభగా మిగిలిపోతుందండి. ఎందుకంటే నేను సంపాదించే డబ్బు మీదనే వాళ్ళకి ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ రూమ్ రెంట్ కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన ప్రతి నీడ్ని నేను ఒక్కనే ఫుల్ఫిల్ చేస్తాను. ఆ ప్రతి నీడ్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు నా కుటుంబానికి నేను ఇంత ప్రొటెక్షన్ బతుకున్నప్పుడు ఇస్తున్నప్పుడు, నా తదనంతరం నాకు ఏదైనా జరిగితే నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు వీళ్ళందరూ కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేస్తారు. నేను సంపాదించే ఇన్కమ్ సోర్స్ అనేది, అంటే ఇక్కడ మనిషి 2 రకాలుగా చనిపోతాడండి. ఒకటేమో ఫిజికల్గా చనిపోతాడు, ఇంకోటేమో ఆర్థికంగా కూడా చనిపోతున్నాడు. అంటే నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో సంపాదించాల్సిన డబ్బంతా నీ కుటుంబం కోల్పోతున్నట్టే. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీకోసం కాదు, మీ భార్య పిల్లల కోసం తీసుకోండి. ఎందుకంటే మన తదనంతరము వాళ్ళని ప్రొటెక్ట్ చేసేది మీ భార్యనే కాబట్టి ఆమెకు ఒక గిఫ్ట్కి ఇవ్వగలగాలి. మీరు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ఎక్కువ సబ్మిషన్ని తీసుకున్నప్పుడు మాత్రమే మీ కుటుంబానికి భద్రతగా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేస్తుంటాను. ఎల్ఐసి ఏజెంటు మీ దగ్గర వస్తున్నారు, మీతో 10 సార్లు మీ వెంబడి పడుతున్నారంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఈరోజు సంపాదిస్తున్నారు కాబట్టి మీ వెంబడి పడుతూ ఉంటారు. మీకు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ని నాకు తెలిసిన కస్టమరే, నేను 5 to 6 years తిరిగాను ఆయన వెంబడి. తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకులే పాలసీ అన్నట్టు, ఆయన శాలరీ అప్పుడు 70,000 ఉండే. ఒక 6 years తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకు 1.5 lakh వెళ్ళిపోయిందండి శాలరీ. 1.5 lakh శాలరీ వెళ్ళిపోయింది. నేను స్టార్ట్ చేసినప్పుడు నియర్గా 2013లో 19, 20, 21 వరకు తిరిగాను ఆ వెంబడి, ఆ పర్సన్ వెంబడి. ఆ పర్సను ఎప్పుడున్నా కానీ ఇప్పుడు ఏముంది, నాకు ఏముంది, ఇన్సూరెన్స్లో ఏమొస్తుంది, నాకు సెక్షన్ 80C ఆల్రెడీ హౌసింగ్ లోన్ తీసుకున్నాను, దానికి సరిపోతుందని చెప్పి ప్రొలాంగ్ చేసుకుంటూ ఆయనకు 46 years ఏజ్. అప్పుడు ఆయన శాలరీ, నేను లాస్ట్ రోజు, మీరు రండి రామదాస్ గారు, మీరు చాలా రోజుల నుంచి తిరిగారు, మీరు రోజు రండి అంటే నేను వెళ్ళడం జరిగింది అతని దగ్గరికి. అంటే 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, ఇతను పాలసీ చేయలేదు, ఈరోజు సడన్గా రమ్మంటున్నాడు. వెళ్ళి కూర్చున్నాను. ఆయనకు 1,80,000 శాలరీ అండి పర్ మంత్. హౌసింగ్ లోన్ 70 లక్షలు తీసుకున్నాడు. ఎవ్రీ మంత్ 70,000 ఈఎంఐ రూపాయనే వెళ్ళిపోతుంది. ఒకటి క్రేటా కార్ 16 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాడు. ఆ కారులో ఒక 5 lakhs కట్టాడు, రిమైనింగ్ అంతా లోన్ ఉంది. అదొక 23,000 రూపాయలు లోన్కి వెళ్ళిపోతుంది. అంటే నియర్గా 93,000 నీటికి వెళ్ళిపోతుంది. పిల్లల ఎక్స్పెండిచర్, ఖర్చులు ఇవన్నీ కలిపి చిట్టీలు అవన్నీ వేసుకొని చూస్తే ఆయనకు జస్ట్ 35,000 మిగులుతుంది. ఈ ఫ్యామిలీ మొత్తము 2 పాపలు ఉన్నారు. ఒక ఆమెకి 13 సంవత్సరాలు, ఇంకో పాపకి 18 ఏళ్ళు, ఒక బాబుకేమో 13 ఏళ్ళు. ఈ ఫ్యామిలీలో 3 పిల్లలు ఉన్నారు. ఈయనకి 1,80,000 వస్తుంది. 46 years ఏజ్ ఉంది. పిల్లలు పెద్దగా అవుతున్నారు. ఇక్కడ ఇతనికి నేను చాలా రోజులు జరుగుతుంటే, రామదాస్ గారు నేను పెద్ద పాలసీ అయినా పర్లేదు, సంవత్సరానికి 5 లక్షలు కడతాను, నాకు బిగ్ పాలసీ 1 కోటి 2 కోట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి,
ఈ ఏమైనా ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. అప్పుడు అతనితో నేను అంటే అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏమైనా హెల్త్ బాగానే ఉందా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే, లేదు రామదాస్ గారు నాకు 3 months నుంచి చాలా కిడ్నీ ప్రాబ్లం వచ్చిండే నాకు నార్మల్గా, కానీ 2 కిడ్నీలు చెడిపోయాయి. నా ఫ్యామిలీకి ఇప్పుడు నా కళ్ళకి నీరు వస్తుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ జాబ్ కూడా ఎన్రోల్ చేస్తానన్న గ్యారంటీ లేదు నాకు. ఎందుకంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్, నేను రెగ్యులర్గా వారం డయాలసిస్కి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు ఫ్యామిలీ మొత్తం కళ్ళ మీద కనబడుతూ ఉంది. హౌసింగ్ లోన్ ఏమో 70 లక్షలు తీసుకున్నాను, ₹1,20,00,000 వరకు ఇల్లు కాస్ట్ ఉంది, కార్ కూడా లోన్లోనే ఉంది. నాకు ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి ఏ రకమైన సేఫ్టీ లేకుండా అయిపోయింది, ఏమైనా ఉంటే చెప్పండి సార్ అన్నట్టు అడగడం జరిగింది. ఈ సిచ్యువేషన్ నేను రియల్ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు 6-7 years తిరిగాను. నేను ఎల్ఐసి అడ్వైజర్ ఉన్నప్పటి నుంచి తిరిగాను ఆయన వెంబడి. నేను తర్వాత నాకు డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాను. అతను డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ వచ్చిన తర్వాత ఇన్వైట్ చేయడం జరిగింది నాకు. ఇవన్నీ సిచ్యువేషన్ చూసి, సారీ సార్ మేము ప్రపోజల్ మీకు చేయడానికి రాదు, ఎందుకంటే 2 కిడ్నీలు చెడిపోయినాయంటే డేంజర్ జోన్లోనే ఉన్నారు కదా, మేము అలా ఇవ్వడానికి కుదరదని చెప్పడం జరిగింది. అక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇన్ కేస్ అలాంటి పర్సన్ కిడ్నీ బాగుండి ఏమైనా కొద్దిగా ఉన్నా కానీ మామూలు పర్సన్ కంటే లోడింగ్ అనేది చాలా పెరిగిపోతుంది, ఆయనకి ప్రీమియం అనేది లోడ్ చాలా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఏదో జరుగుతుంది, నాకు ఇప్పుడు చాలామంది ఏమంటుంటారంటే, ఇప్పుడు కడితే నాకు ఇప్పుడే రాదు కదా, ఎప్పుడో 20-25 సంవత్సరాల తర్వాత డబ్బులు వస్తాయి, నేను చనిపోయితేనే డబ్బులు వస్తాయి అనే మూర్ఖమైన ఆలోచనలు ఉన్నారండి చాలామంది. అది 100% తప్పు. ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది మీకోసం కాదు, మీ కుటుంబం కోసము. మీరున్నన్ని రోజులు మీరు కాపాడతారు మీ ఫ్యామిలీని. మీకు ఏదైనా జరిగితే ఎల్ఐసి కాపాడుతుంది. ఇన్ కేసు లాస్ట్ వరకు మీరు రిటైర్మెంట్ ఏజ్ వరకు బతికారు, ₹1,00,00,000 పాలసీ తీసుకున్నారు, లేదంటే 10 లక్షల పాలసీ తీసుకున్నారు, రిటైర్మెంట్ టైంలో మీ ఇన్కమ్ 0 ఉంటుందండి. 60 సంవత్సరం వచ్చినప్పుడు ఇన్ని రోజుల నుంచి సంపాదించిన డబ్బంతా ఒక సర్టెన్ ఏజ్ రాగానే మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఆగిపోతుంది కంప్లీట్గా. ఎలా ఉంటాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎంప్లాయీ అయినా తీసుకోండి, ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవరైనా కానీ 60 సంవత్సరాల వరకు చేస్తారు. 60వ సంవత్సరంలో ఏం చేస్తాడంటే, ఈయన సంపాదించిన డబ్బులన్నీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ ఫ్యూచర్కి అన్నీ తగిలేస్తారంటే పేరెంట్స్. ఒక 60 సంవత్సరాల తర్వాత ఈయనకి ఇన్కేస్ గవర్నమెంట్ ఎంప్లాయీ 60 లక్షలు 70 లక్షలు ఏమైనా అమౌంట్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో కూడా ఇలా చాలా నీడ్స్ ఉంటాయి. పిల్లల వీళ్ళు సెటిల్ కాకపోవడము, ఆ డబ్బుల్ని అలా వృధాగా చేసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రైవేట్ ఎంప్లాయీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఇల్లు కొంటాడు, లైఫ్ లాంగ్ ఈఎంఐ కడతాడు, రిటైర్మెంట్ అయ్యే వరకు ఇల్లు ఫ్రీ అయిపోయింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. రిటైర్మెంట్ టైంలో మనకి ఇల్లు ఫ్రీ అయిపోయినా అక్కడ నీకు 60 సంవత్సరం అప్పుడు ఇన్కమ్ అనేది 0 అయిపోతుందండి. అక్కడే మాకు అసలైన సినిమా ఉంటుంది. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేది ఆ టైంలోనే స్టార్ట్ అవుతాయి. మనకు ఇన్కమ్ 0 ఉంటుంది, డబ్బుల అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి. నువ్వు సంపాదించిన ఆస్తులన్నీ నీ పిల్లల చేతికి వెళ్ళిపోతాయి. ఈరోజు నువ్వు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఐ క్యాన్ మ్యారేజ్ అనుకుంటావు, ఏమన్నా చేయగలను అనుకుంటావు. వన్స్ నీ వయసు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు, నీ పిల్లలు 30-35 సంవత్సరాలు ఉన్నప్పుడు కూర్చోరా అని చెప్పి కూర్చోబెట్టేస్తారు మూలకి. నీకు ₹1 కూడా దొరికే అవకాశం ఉండదు. అందుకే ఇన్సూరెన్స్ పాలసీలలో మీరు పెట్టుకోవడం, అంటే ప్రాపర్టీస్ కూడా పర్చేజ్ చేయండి, కానీ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్లో నేను ఎందుకు పెట్టుకోమని చెప్తున్నానంటే, మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్ ఇవన్నీ పెడతా ఉంటాం మనం, చాలా హైప్ ఉంటాయి, 15%, 20%, 24% వస్తూ ఉంటాయి. బాగా ఆలోచన చేయండి మీరు. లాంగ్ పీరియడ్లో 20-25 సంవత్సరాల వరకు మనము ఆపుతాం ఆ మ్యూచువల్ ఫండ్ని కానీ, షేర్ మార్కెట్ని కానీ. బాగా ఆలోచన చేయండి మీరు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మీరు నెలకు 10,000 పెట్టుకుంటూ పోతున్నారు మ్యూచువల్ ఫండ్, షేర్ మార్కెట్. ఒక 10 years పెట్టారండి, 10 yearsలో మీరు ఒక 20 లక్షలు 25 లక్షలు పెట్టారు, సడన్గా డబల్ అయిపోయింది అనుకుందాం. నీ ఏమి ఇప్పుడు 60 years అప్పుడు నీకు డబ్బులు రావాలి, కానీ 60 years వరకు ఉంచుతామా మనము? నీకు ఏదైనా సడన్గా ఒక 5 లక్షలు ఎమర్జెన్సీ అవసరం వచ్చింది అనుకోండి, నీ ఫోకస్ అంతా ఆ మ్యూచువల్ ఫండ్ మీదనే అవుతుంది, లేదంటే షేర్ మార్కెట్ మీదనే అవుతుంది. అదే అమౌంట్ నువ్వు ఎల్ఐసిలో పెట్టుకుంటూ పోతున్నారు. అక్కడ కూడా పెట్టండి, నేను కంప్లీట్గా అగైనెస్ట్ కాదు దానికి, మీరు అక్కడ కూడా పెట్టండి. దాంతోపాటు అన్నిటికీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండే ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలదు ఎల్ఐసి. సో ఎల్ఐసిలో కూడా మ్యూచువల్ ఫండ్ లాంటివి మనకు యూనిట్ లింక్ ప్లాన్స్ ఉన్నాయండి, చాలా వండర్ఫుల్ ప్లాన్స్ ఉన్నాయి. ఇండెక్స్ ప్లస్ అని ఉంది మన దాంట్లో నిఫ్టీ 50, నిఫ్టీ 100 ఉంటుంది. ఇట్స్ సూపర్ ప్లాన్ అది. మీరు దాంట్లో కూడా పెట్టండి. యాస్టీస్గా కన్వెన్షన్ ప్లాన్లో కూడా మీరు ప్లాన్ చేయండి. అలా ప్లాన్ చేయగలిగితేనే మీ ఫ్యామిలీ చాలా ప్రొటెక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు బాగా ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇన్వైట్ చేయండి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో కూర్చోబెట్టి, ఎందుకంటే ఒక ఎల్ఐసి అడ్వైజర్ ఒక ప్రొఫెషనల్గా ఉంటారండి. ఎందుకంటే మీ నీడ్ బేస్, మీ అవసరాలు ఏమేమి ఉందనేది వాళ్ళు కరెక్ట్ జడ్జ్ చేయగలరు. ఒక ఫైనాన్షియల్ డాక్టర్ మాదిరిగా ఉంటారు ఎల్ఐసి అడ్వైజర్స్. నీకు ఏదైనా హెల్త్ సిక్ అయింది అనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చింది అనుకోండి, మీరు లాయర్ దగ్గరికి వెళ్తారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు ఎల్ఐసి అడ్వైజర్ దగ్గర రావాలి.
ఒక చార్టెడ్ అకౌంట్ ఉన్నారనుకోండి, సీఏ వాళ్ళు ఏం చేస్తారంటే నీ ట్యాక్సేషన్ని మాత్రమే చూపించగలరు. రేపు నీకు ఏదైనా సడన్గా రిస్క్ జరిగితే ఏ చార్టెడ్ అకౌంట్ వచ్చి నీ ఫ్యామిలీని కాపాడాడు, ఏ డాక్టర్ వచ్చి నీ ఫ్యామిలీని కాపాడాడు, ఏ లాయర్ వచ్చి నీ ఫ్యామిలీని కాపాడు, ఎవ్వడు కాపాడాడండి. ఓన్లీ ఫర్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ అడ్వైజర్ మాత్రమే నీ దగ్గర వచ్చి స్ట్రాంగ్గా నిలబడగలడు నీ ఫ్యామిలీ దగ్గర. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దే కెన్ గివ్ ద రెస్పెక్ట్ ఎవ్రీ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు వినండి, వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ వినండి. మీరు కూర్చొని వాళ్ళకి అసలు నాకు ఏమేమి పాలసీలు ఉంటాయి సార్, ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు ఒక 20 నిమిషాలు ఇవ్వగలిగారు అనుకోండి, మీకు వండర్ఫుల్గా ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నువ్వు ఉన్నంత వరకు నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, డబ్బు వస్తుంది, సంపాదిస్తుంటావు, ఏమైనా చేయగలుగుతావు. ఈరోజు పడుకుని మనిషి మార్నింగ్ లేస్తాడన్న గ్యారెంటీ ఉండదు. ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. దీంట్లో ఇంకోటి ఏంటంటే, అట్లీస్ట్ మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకో, అట్లీస్ట్ 2 lakhs rupees ఓన్లీ ఫర్ ఇన్సూరెన్స్లోనే పెట్టండి. రిమైనింగ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, షేర్ మార్కెట్లో పెట్టండి, ల్యాండ్స్లలో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ఎందుకంటే ఈ ₹1,00,000 శాలరీ ఏదైతే పర్ మంత్ వస్తుందో 2 lakhs ఎల్ఐసిలో పెడుతున్నారు. ఈ ₹1,00,000 శాలరీ రిమైనింగ్ 20% పెడుతున్నావు కదా, 80%కి సెక్యూర్ ఉంటుంది పర్ మంత్ నీ శాలరీకి. దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేయగలిగితే మాత్రం మీ ఫ్యామిలీ ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్లో ఉంటుంది. ఎలాంటి ఆర్గనైజేషన్లో పెట్టాలనేది కూడా చూడండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎల్ఐసిలో ప్రతి పాలసీకి మనకు సావరింగ్ గ్యారెంటీ ఉంటుంది. ఈరోజు మొత్తం మనకు టోటల్గా 24 కంపెనీస్, ప్రైవేట్ ప్లేయర్ కంపెనీస్ ఉన్నాయి. సావరింగ్ గ్యారెంటీ ఉండేది మాత్రం ఓన్లీ ఫర్ ఎల్ఐసిలోనే ఉంటుంది. సో మీరు చూసి ఆలోచన చేసుకొని పెట్టండి. ఖచ్చితంగా పాలసీస్ మాత్రం తీసుకోండి. మీరు దేంట్లో తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ 100% మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇచ్చుకునే పని మాత్రం చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అందరికీ, ధన్యవాదాలు.